గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం 24,000 స్థాయి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే 23,850 స్థాయిని కోల్పోతుందో అక్కడి నుంచి మార్కెట్లో అమ్మకాలు ఒత్తిడి తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని, అది కాకుండా 23,555 స్థాయి కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం లాంగ్ పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ అవ్వండి, అక్కడ నుంచి సివియర్ సెల్ ఆఫ్ వచ్చే అవకాశాలు ఓపెన్గా ఉన్నాయని చెప్పడం జరిగింది. మన ఫ్రైడే మార్కెట్లో కనుక గమనిస్తే లాస్ట్ అవర్లో 23,800 స్థాయి దగ్గర నుంచి 23,555 స్థాయిని కూడా బ్రేక్ డౌన్ చేసి లోయర్ లెవెల్స్ 23,480 వరకు వెళ్ళడం జరిగింది. సో ఓవరాల్గా మార్కెట్స్ సివియర్ సెల్ ఆఫ్ దిశగా వెళ్తున్నాయని మనం భావించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే మార్కెట్లో లాస్ట్ అవర్లో హెవీ సెల్లింగ్ వచ్చింది అంటే మాత్రం కమింగ్ నెక్స్ట్ డేస్లో మాత్రం సివియర్ సెల్ ఆఫ్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మనకు ముఖ్యంగా 23,850 స్థాయి కోల్పోయింది, 23,555 సపోర్ట్ స్థాయిని కూడా కోల్పోయింది. కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఎక్కడుంది అనుకుంటే టెక్నికల్గా 23,125 దగ్గర ఒక సపోర్ట్ గమనించండి. మండే మార్కెట్లో ఆ లెవెల్ బ్రేక్ డౌన్ అయింది అంటే మాత్రం నెక్స్ట్ ఇమ్మీడియట్ సపోర్ట్ వచ్చేసి 22,720. సో అక్కడ వరకు కరెక్షన్ రావడానికి స్కోప్ ఉంది. అది కూడా ఓవరాల్గా పొజిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని కూడా బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి గెట్ రెడీ ఫర్ సివియర్ సెల్ ఆఫ్ అని చెప్తాను. సో ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. ఉన్న లాంగ్ పొజిషన్స్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి తప్పితే కొత్త పొజిషన్స్ని యాడ్ చేసుకోవద్దు. ఇప్పటికిప్పుడు మార్కెట్లో నేను అనుకోవడం నెక్స్ట్ సపోర్ట్ చాలా దూరంగా ఉంది. కాబట్టి ఆ డౌన్ఫాల్ మూమెంటం కంప్లీట్ అయ్యే వరకు మార్కెట్ని లాంగ్ పొజిషన్స్ని కొత్త లాంగ్ పొజిషన్స్కి దూరంగా ఉండండి. ఉన్న లాంగ్ పొజిషన్స్ని తగ్గించుకొని క్యాష్లో ఉండమని చెప్తాను. ఎందుకంటే ప్రస్తుతానికి మనకు గ్లోబల్ టెన్షన్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి, మార్కెట్కి అగెనిస్ట్గా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఇప్పుడే మాత్రం మార్కెట్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు.